ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9th అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, విశ్వరాజ్యంను బాహుబలంతో తీసుకోలేరు. దాని కొరకు యోగ బలం కావాలి. ఇది కూడా ఒక నియమం. ప్రశ్న: శివబాబా తమలో తాము ఏ విషయంలో ఆశ్చర్యపడతారు? జవాబు: బాబా చెప్తున్నారు, ఎంత ఆశ్చర్యమో చూడండి. నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, కానీ నేను ఎవరి వద్ద ఎప్పుడూ చదువుకోలేదు. నాకు ఎవరు తండ్రి లేరు, టీచర్ కూడా లేరు, గురువు కూడా లేరు. నేను సృష్టి చక్రంలో పునర్జన్మ తీసుకోను. అయినా మీకు అన్ని జన్మల కథను వినిపిస్తాను. స్వయం 84 జన్మల చక్రంలో రాను, కానీ చక్ర జ్ఞానంను చాలా ఖచ్చితంగా ఇస్తాను. ఓం శాంతి. ఆత్మీక తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. అనగా మీరు ఈ 84 జన్మల చక్రంను తెలుసుకుంటారు. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. 84 జన్మల చక్రంలో మీరు తప్పనిసరిగా వస్తారు. పిల్లలైన మీకు 84 జన్మల చక్ర జ్ఞానంనిస్తాను. నేను స్వదర్శన చక్రధారిని, కానీ ప్రాక్టికల్గా 84 జన్మల చక్రంలోకి రాను. అందువలన దీని ద్వారా శివబాబాలో మొత్తం జ్ఞానమంతా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులైన మనం ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతామని మీకు తెలుసు. బాబా అలా తయారవ్వరు, కానీ వారిలో ఈ అనుభవం ఎలా వచ్చింది? మనకైతే అనుభవం ప్రాప్తిస్తుంది. మీకు వినిపించేందుకు బాబాకు అనుభవం ఎలా వస్తుంది? ప్రాక్టికల్ అనుభవం కావాలి కదా. నన్ను జ్ఞానసాగరుడు అని అంటారు, కానీ నేను 84 జన్మల చక్రంలో రాను. అయితే నాకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది? చదివించే టీచర్ తప్పకుండా స్వయం చదువుకుని ఉంటాడు కదా. శివబాబా ఇది ఎలా చదివారు? వారికి 84 జన్మల చక్రం ఎలా తెలిసింది? వారేమో చక్రంలోకి రారు. తండ్రి బీజరూపులైనందువలన వారికి తెలుసు. స్వయం 84 జన్మల చక్రంలోకి రారు, కానీ మీకు అంతా అర్థం చేయిస్తారు. ఇది కూడా ఎంత అద్భుతం! అలాగని బాబా శాస్త్రాలు మొదలైనవన్నీ చదివారని కాదు. డ్రామానుసారం మీకు వినిపించే జ్ఞానమంతా వారిలో ఇమిడి ఉందని చెప్పబడుతుంది. అందువలన వారు అద్భుతమైన టీచర్ కదా. ఆశ్చర్యపడాలి కదా. అందుకే వారికి గొప్ప గొప్ప పేర్లు ఉంచారు. ఈశ్వరుడు, ప్రభువు, అంతర్యామి మొదలైనవి. ఈశ్వరునిలో ఈ జ్ఞానమంతా ఎలా నిండి ఉందని మీరు ఆశ్చర్యపడతారు. మీకు తెలిపే జ్ఞానం అంతా వారికి ఎలా వచ్చింది? వారికి జన్మనిచ్చిన తండ్రి కానీ జ్ఞానం తెలిసిన వారు కానీ ఎవరూ లేరు. మీరందరూ సోదరులు. ఆ ఒక్కరే మీకు తండ్రి. వారు బీజరూపులు. కూర్చుని పిల్లలకు ఎంతో జ్ఞానంను వినిపిస్తారు. 84 జన్మలు నేను తీసుకోను, మీరు తీసుకుంటారని చెప్తున్నారు. అలాంటప్పుడు తప్పకుండా ప్రశ్న తలెత్తుతుంది, బాబా మీకెలా తెలుసు? బాబా చెప్తున్నారు, పిల్లలు, అనాది డ్రామానుసారం నాలో మొదటి నుండి ఈ జ్ఞానముంది. దానినే మీకు వినిపించి చదివిస్తున్నాను. అందుకే నన్ను అత్యంత ఉన్నతమైన భగవంతుడని అంటారు. స్వయం చక్రంలో రారు, కానీ వారిలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమంతా ఉంది. కనుక పిల్లలైన మీకెంత ఖుషి ఉండాలి. వారికి 84 జన్మల చక్ర జ్ఞానం ఎక్కడి నుండి లభించింది? మీకైతే తండ్రి ద్వారా లభించింది. తండ్రిలో ఒరిజినల్ జ్ఞానం ఉంది. వారిని జ్ఞానసాగర్లు అని అంటారు. ఎవరి వద్ద చదువుకోలేదు కూడా, కనుక వారికి ఒరిజినల్గానే తెలుసు. అందుకే వారిని జ్ఞానసాగర్లు అని అంటారు. ఇది అద్భుతం కదా. అందుకే ఇది అత్యంత ఉన్నతమైన చదువు అని గాయనం చేయబడుతుంది. పిల్లలు తండ్రిని చూసి ఆశ్చర్యపడతారు. ఒకటేమో వారిని జ్ఞానసాగర్లని ఎందుకు అంటారో అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండవది ఏ విషయము? మీరు ఈ చిత్రాలు చూపించినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇలా అడుగుతారు,
బ్రహ్మలో కూడా తన ఆత్మ ఉంటుంది. నారాయణునిగా అయినప్పుడు వారిలో కూడా వారి ఆత్మ ఉంటుంది. 2 ఆత్మలు కదా, ఒకటేమో బ్రహ్మది, రెండవది నారాయణునిది. కానీ ఆలోచిస్తే 2 ఆత్మలు లేవు, ఆత్మ ఒక్కటే, 2 ఆత్మలు లేవు. ఇది ఒక శాంపుల్గా దేవతది చూపించారు. ఈ బ్రహ్మనే విష్ణు అనగా నారాయణునిగా అవుతాడు. వీటినే రహస్యయుక్తమైన విషయాలని అంటారు. తండ్రి చాలా నిగూఢమైన జ్ఞానం వినిపిస్తారు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చదివించలేరు. అందువలన బ్రహ్మ విష్ణువులవి 2 వేరువేరు ఆత్మలు కాదు. అదేవిధంగా సరస్వతి, లక్ష్మి వీరిద్దరికీ 2 ఆత్మలా లేక ఒకే ఆత్మనా? ఆత్మ ఒక్కటే, శరీరాలు 2. ఈ సరస్వతియే తర్వాత లక్ష్మిగా అవుతుంది. అందుకే ఒకే ఆత్మగా లెక్కించబడుతుంది. ఒక్క ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది. ఇవి చాలా బాగా అర్థం చేసుకునే విషయాలు. బ్రాహ్మణులే దేవతలుగా, దేవతలే క్షత్రియులుగా అవుతారు. ఆత్మ ఒక శరీరంను వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ ఒక్కటే. బ్రాహ్మణులే దేవతలుగా ఎలా అవుతారో ఇది ఒక శాంపిల్గా చూపించారు. హంసోకు అర్థం ఎంతో బాగుంది. వీటిని నిగూఢమైన విషయాలని అంటారు. ఇందులో కూడా మొట్టమొదట మనమంతా ఒకే తండ్రికి పిల్లలమనే జ్ఞానం అవసరం. ఆత్మలన్నీ మొదట పరంధామంలో ఉండేవి, ఇక్కడ పాత్ర చేసేందుకు వచ్చాయి. ఇది ఒక డ్రామా. ఈ ఆటను గురించిన సమాచారాన్ని తండ్రి కూర్చుని వినిపిస్తారు. తండ్రికేమో ఒరిజినల్గా ఈ జ్ఞానం తెలుసు, వారికి ఎవరూ నేర్పించలేదు. ఈ 84 జన్మల చక్రం వారికే తెలుసు. దీనిని ఇప్పుడు ఈ సమయంలో మీకు వినిపిస్తున్నారు. మళ్ళీ మీరు మర్చిపోతారు. మళ్ళీ వారు శాస్త్రాలు ఎలా తయారవుతాయి? తండ్రి అయితే ఏ శాస్త్రాలు చదవలేదు, మరి వారు వచ్చి కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నారు. అర్ధకల్పం, భక్తి మార్గం, ఈ మాట కూడా శాస్త్రాల్లో లేదు. ఈ శాస్త్రాలు కూడా డ్రామానుసారంగా భక్తి మార్గంలో తయారయ్యాయి. మీ బుద్ధిలో ప్రారంభం నుండి చివరి వరకు ఈ డ్రామా గురించిన ఎంతో గొప్ప జ్ఞానం ఉంది. వారు తప్పనిసరిగా మానవ శరీరంను ఆధారంగా తీసుకోవలసి వచ్చింది. శివబాబా ఈ బ్రహ్మ శరీరంలో కూర్చుని ఈ సృష్టి చక్ర జ్ఞానంను వినిపిస్తారు. మానవులు ఎన్నో వ్యర్థ విషయాలు కల్పించి సృష్టి ఆయువును ఎంతో పెంచేశారు. నూతన ప్రపంచమే మళ్ళీ పాత ప్రపంచంగా అవుతుంది. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. ఉన్న ప్రపంచమేమో ఒక్కటే. నూతన ప్రపంచంలో నివసించేవారు దేవీ దేవతలు. అక్కడ అపారమైన సుఖముంది. సృష్టి అంతా నూతనంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పాతదని అంటారు. దీని పేరే ఇనుపయుగ ప్రపంచం. ఉదాహరణకి పాత ఢిల్లీ, కొత్త ఢిల్లీ అని అంటారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లల్లారా, కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది. ఈ పాత ప్రపంచంలోనే కొత్త ఢిల్లీ అని ఇక్కడ అంటారు. కానీ దీనిని కొత్తదని ఎలా అంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. నూతన ప్రపంచంలో నూతన ఢిల్లీ ఉంటుంది. అందులో ఈ లక్ష్మీనారాయణల రాజ్యపాలన చేస్తారు. దానిని సత్యుగమని అంటారు. మీరు ఈ మొత్తం భారతదేశంపై రాజ్యపాలన చేస్తారు. మీ సింహాసనం యమునా నది తీరంలో ఉంటుంది. చివరి సమయంలో రావణ రాజ్య సింహాసనం కూడా ఒక్కటే ఉంటుంది. చివరి సమయంలో రావణ రాజ్య సింహాసనం కూడా ఇక్కడే ఉంది. రామరాజ్య సింహాసనం కూడా ఇక్కడే ఉంటుంది. కానీ పేరు ఢిల్లీగా ఉండదు. దానిని ఫరిస్తాన్ అని అంటారు. ఆ తర్వాత రాజును బట్టి సింహాసనం పేరు కూడా మార్చుకుంటారు. ఆ తర్వాత రాజును బట్టి సింహాసనం పేరు కూడా మార్చుకుంటారు. ఇప్పుడు మీరందరూ పాత ప్రపంచంలో ఉన్నారు. నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీరు చదువుతున్నారు. మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. చదివించేవారు తండ్రి. అత్యంత ఉన్నతులైన తండ్రి క్రిందకు వచ్చి రాజయోగంను నేర్పించారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఈ పాత కలియుగ ప్రపంచం సమాప్తమవనున్నది. తండ్రి దీని లెక్కాచారం అంతా తెలిపించారు. నేను
బ్రహ్మ శరీరంలో వస్తాను. మనుషులకు బ్రహ్మ అనగా ఎవరో తెలియదు. వారు ప్రజాపిత బ్రహ్మ గురించి విన్నారు. మీరు బ్రహ్మకు ప్రజలు కదా, అందుకే స్వయాన్ని బీకేలు అని పిలుచుకుంటారు. వాస్తవానికి మీరు నిరాకారులుగా ఉన్నప్పుడు శివబాబాకు పిల్లలు, శివవంశీలు. తర్వాత సాకారంలో ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు, సోదర సోదరీలు. ఇది తప్ప వేరే సంబంధమేది లేదు. ఇప్పుడు మీరు ఆ కలియుగ సంబంధాలను మర్చిపోతారు. ఎందుకంటే అందులో బంధనాలున్నాయి. మీరు నూతన ప్రపంచంలోకి వెళ్తారు. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది. పిలక బ్రాహ్మణులకు గుర్తు. ఇది మీ బ్రాహ్మణ కులం. వారు కలియుగంలోని బ్రాహ్మణులు. తరచుగా బ్రాహ్మణులు మార్గదర్శకులుగా ఉంటారు. ఒక రకమేమో భిక్షాటనతో జీవిస్తారు. రెండో రకం వారు గీతను వినిపిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈ గీతను వినిపిస్తారు. వారు కూడా గీతను వినిపిస్తారు. మీరు కూడా గీతను వినిపిస్తారు. వ్యత్యాసం ఎంతో ఉంది, గమనించండి. మీరేమో కృష్ణుడు భగవంతుడు కాదని, దేవత అని, వారిలో దైవీ గుణాలున్నాయి, వారిని ఈ కన్నులతో చూడవచ్చని అంటారు. శివుని మందిరంలో చూస్తే శివునికి తన సొంత శరీరం లేదు. వారు పరమాత్మ అనగా పరమాత్మ, ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు మొదలైన పదాలకు ఏ అర్థమూ ఉండదు. పరమాత్మయే సుప్రీం ఆత్మ. మీరు సుప్రీం కాదు. ఆత్మలైన మీకు పరమాత్మ అయిన వారికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆత్మలైన మీరిప్పుడు పరమాత్మ నుండి నేర్చుకుంటున్నారు, కానీ వారు ఎవరి వద్ద నేర్చుకోలేదు. వీరు తండ్రి కదా. ఆ పరంపిత పరమాత్మను మీరు తండ్రి అని కూడా అంటారు, టీచర్ అని కూడా అంటారు, గురువు అని కూడా అంటారు. వారుండేది ఒక్కరే. ఏ ఇతర ఆత్మలు కూడా తండ్రి, టీచర్, సద్గురువుగా అవ్వలేరు. పరం ఆత్మ ఒక్కరే. వారిని సుప్రీం అని అంటారు. ప్రతి ఒక్కరికి మొదట తండ్రి కావాలి, ఆ తర్వాత టీచర్, చివర్లో గురువు కావాలి. తండ్రి కూడా చెప్తున్నారు, నేను మీకు తండ్రిగా కూడా అవుతాను, తర్వాత టీచర్గా కూడా అవుతాను, ఆ తర్వాత నేను మీ సద్గతి దాత అయిన సద్గురువుగా కూడా అవుతాను. సద్గతిని ఇచ్చే గురువు ఒకే ఒక్కరు. ఇతర గురువులు అనేక మంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను మీ అందరికీ సద్గతినిస్తాను. మీరంతా సత్యుగంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. దానిని పరంధామము అని అంటారు. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇక ఏ ఇతర ధర్మము లేదు. మిగిలిన ఆత్మలంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. సద్గతి అని సత్యుగంను అంటారు. మీరే పాత్ర చేస్తూ మళ్ళీ దుర్గతిలోకి వచ్చేస్తారు. మీరే సద్గతి నుండి మళ్ళీ దుర్గతిలోకి వచ్చేస్తారు. మీరే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. ఆ సమయంలో యథా రాజా రాణి తదా ప్రజలుగా ఉంటారు. మొదట 9 లక్షల మంది వస్తారు. ఈ 9 లక్షల మంది 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత ఇతరులు కూడా వస్తూ ఉంటారు. ఇది లెక్కించవచ్చు. తండ్రి ఈ లెక్కాచారాన్ని అర్థం చేయిస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. మొట్టమొదట వచ్చేవారే 84 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చేవారు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు. ఈ విషయాలన్నీ ఏ ఇతర మానవులకు తెలియదు. తండ్రి ఒక్కరు మాత్రమే కూర్చుని అర్థం చేయిస్తారు. గీతా భగవాను వాచ అని ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను కృష్ణుడు రచించలేదని మీరిప్పుడు తెలుసుకున్నారు. దీనిని తండ్రియే స్థాపన చేస్తారు. కృష్ణుని ఆత్మ 84 జన్మల అంతిమంలో ఈ జ్ఞానం విని మొదటి జన్మలో వచ్చింది. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ప్రతిరోజు చదవాలి. మీరు భగవంతుని విద్యార్థులు. భగవాను వాచ కదా. నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను. ఇది పాత ప్రపంచం. నూతన ప్రపంచం అంటే సత్యుగం. ఇప్పుడిది కలియుగం. తండ్రి వచ్చి కలియుగప పతితుల నుండి సత్యుగ పావన దేవతలుగా చేస్తారు. అందుకే కలియుగంలోని మానవులు ఆక్రందనలు చేస్తారు. ఓ తండ్రి,
మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. పతిత కలియుగంను పావన సత్యుగంగా చేయండి. ఎంత తేడా ఉందో చూడండి. కలియుగంలో అపార దుఃఖముంది. కొడుకు జన్మిస్తూనే సంతోషం, సుఖం కలుగుతుంది. రేపు మరణిస్తే దుఃఖపడతారు. జీవితమంతా ఎంతో దుఃఖపడతారు. ఇది దుఃఖ ప్రపంచం. ఇప్పుడు తండ్రి సుఖ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మిమ్మల్ని స్వర్గవాసులైన దేవతలుగా చేస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా లేక స్త్రీలుగా అవుతారు. మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే వస్తారు. విద్యార్థికి టీచర్తో యోగం ఉంటుంది. ఎందుకంటే వీరి ద్వారా మేము చదువుకుని ఫలానాగా అవుతామని భావిస్తారు. ఇక్కడ మీరు పరంపిత పరమాత్మ శివునితో యోగముంచుతారు. వారు మిమ్మల్ని దేవతలుగా చేస్తారు. శాలిగ్రాములైన పిల్లలు, మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారే జ్ఞానసాగర్లు. తండ్రి మీకు సత్యమైన గీతను వినిపిస్తారు. కానీ స్వయం వారు చదవలేదు. వారు చెప్తున్నారు, నేను ఎవరికి పుత్రును కాదు, ఎవరి వద్ద నేను చదువుకోలేదు, నాకు గురువులెవ్వరూ లేరు. కానీ నేను పిల్లలైన మీకు తండ్రి, టీచర్, గురువును. వారిని పరం ఆత్మ అని అంటారు. వారికి ఈ మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు. వారు వినిపించినంత వరకు మీరు ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోలేరు. ఈ చక్రంను తెలుసుకున్నందున మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ బాబా మిమ్మల్ని చదివించటం లేదు. ఇతనిలో శివబాబా ప్రవేశమై ఆత్మలను చదివిస్తున్నారు. ఇది నూతన విషయం కదా. ఇది సంగం యుగంలోనే జరుగుతుంది. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. కొంతమందిది మట్టిలో కలుస్తుంది, కొంతమందిది రాజులు తింటారు. పిల్లలకు చెప్తున్నారు, చాలామందికి కళ్యాణం చేసేందుకు, మళ్ళీ దేవతలుగా తయారు చేసేందుకు ఈ పాఠశాల మ్యూజియం తెరవండి. అక్కడకు చాలామంది వచ్చి సుఖవారసత్వం పొందుతారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం కదా. రామరాజ్యంలో అపారమైన సుఖం ఉండేది. రావణ రాజ్యంలో దుఃఖం ఉంది. ఎందుకంటే అందరూ వికారులుగా అయిపోయారు. అది నిర్వికారి ప్రపంచం. ఈ లక్ష్మీనారాయణులకు కూడా పిల్లలు మొదలైన వారున్నారు కదా. కానీ అక్కడ యోగ బలం ఉంటుంది. తండ్రి మీకు ఇప్పుడు యోగ బలం నేర్పిస్తారు. యోగ బలం ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. బాహుబలంతో ఎవరూ విశ్వమంతటికి యజమానులుగా అవ్వలేరు. నియమం లేదు. పిల్లలైన మీరు స్మృతి బలంతో మొత్తం విశ్వానికి చక్రవర్తి పదవి తీసుకుంటున్నారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. తండ్రి చెప్తున్నారు, మొట్టమొదట పవిత్రతా ప్రతిజ్ఞ చేయండి. పవిత్రంగా అయితేనే మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కలియుగంలోని సంబంధాలు ఏవైతే ఈ సమయంలోని బంధనాలుగా ఉన్నాయో వాటిని మర్చిపోయి స్వయాన్ని సంగంయుగ బ్రాహ్మణులుగా భావించాలి. సత్యమైన గీత వినాలి, వినిపించాలి. సెకండ్ పాయింట్, పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. అందువలన మీ సర్వస్వము సఫలం చేసుకోవాలి. అనేక మంది కళ్యాణం కొరకు మానవులను దేవతలుగా చేసేందుకు ఈ పాఠశాలలు, మ్యూజియంలు తెరవాలి. వరదానము, తండ్రి ఆజ్ఞను అర్థం చేసుకుని ప్రేమతో ప్రతి విషయాన్ని సహనం చేసే సహనశీల భవ. చాలామంది పిల్లలు మేము రైట్గానే ఉన్నాము, అయినా మేము సహించాల్సి వస్తుంది, చావలసి వస్తుంది అని అంటారు. కానీ ఈ సహించటమే లేక చావటమే ధారణ సబ్జెక్ట్లో నెంబర్ తీసుకోవటం. అందువలన సహించటంలో భయపడకండి. చాలామంది పిల్లలు సహిస్తారు, కానీ విధి లేక సహించటంలో, ప్రేమగా సహించటంలో వ్యత్యాసం ఉంది. మాటల కారణంగా
సహించరు. కానీ తండ్రి సహనశీలుగా అవ్వండి అని ఆజ్ఞాపించారు. కనుక ఆజ్ఞను అర్థం చేసుకుని ప్రేమగా సహించటం అనగా స్వయాన్ని పరివర్తన చేసుకోవటం. దీనికే మార్కులుంటాయి. స్లోగన్: ఎవరైతే సదా సంతోషమనే భోజనం తింటూ ఉంటారో వారు ఆరోగ్యంగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.